రండి మరి సమయంలో దేవుని వాక్యం చదువుకుందాము. ఈరోజు ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం చదవాలి. 1 నుండి 3 వచనాలు వాణిశ్రీ టీచర్ గారు ఎలమంచుల నుంచి చదువుతారు. 4, 5, 6 వచనాలు గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారు చదువుతారు. 7 నుంచి 10 వచనాలు అబ్రహం లింకన్ గారు 11 నుండి 14 వచనాలు సుదర్శన్ గారు చదువుతారు. 15 నుంచి 21 వచనాలు ప్రేమలత గారు చదువుతారు. 22 నుంచి 24 వచనాలు మంజులావాణి గారు చదువుతారు. ప్రారంభించుకుందామండి. అందరికీ తెలుసండి. పని చేస్తున్న ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకున్నాము. అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించింది. అతడు గొప్ప స్వరంతో ఆర్భాటించి ఇట్లనెను, మహా బబులోను కూలిపోయెను, అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిది. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. ఆమేన్. మరియు ఇంకొక స్వరము పరలోకంలో నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలువారు కాకుండానట్లును, దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తం తక్కువను దాన్ని విడిచిరండి. దాని పాపములు ఆకాశం నుండి వచ్చినవి, దాని నేరములు దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారం దానికి ఇయ్యడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 కలిపి పెట్టుడి. ఆమేన్. ఆమేన్. అది నేను రాణినిగా కూర్చుంటుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకున్నాను. కనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములను అనుభవించును, అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయండి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుతున్న దేవుడైన ప్రభు బలిష్ఠుడు కనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. దానితో వ్యభిచారం చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూసి భయాక్రాంతుడై దూరంన నిలవబడి దాని దహన ధూమమును చూసినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో, బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను కదా అని చెప్పుకొందురు. ఆమేన్. 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 లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు, తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నార బట్టలు, ఓదా రంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బ మ్రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువ గల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూప ద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలైన వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడను అనడు. నీ ప్రాణం నాకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను.
రుచ్యమైనవన్నీ దివ్యమైనవన్నీ నీకు దొరకకుండా నశించిపోయినవి. అవి ఇక మీదట కనబడవని చెప్పుకొనుచు దాని గూర్చి దుఃఖపడుదురు. ఆమేన్. ఆమేన్. ప్రేమలత మీరు చదవండి. 15 నుంచి ఎక్కడ వరకు సిస్టర్? 15 నుంచి 20 వరకు చదవండి. ఆ పట్టణం చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సన్నపు నార బట్టలను, రక్తవర్ణపు వస్త్రం ధరించుకుని, బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఎంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయినే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరంగా నిల్చుందురు. ప్రతి నావికుడును ఎక్కడికైనాను సబురు చేయు ప్రతివాడును ఓడవారును సముద్రం మీద పనిచేసి జీవం చేయు వారందరూ దూరంగా నిలిచి దాని దహన ధూమమును చూచి ఆ మహాపట్టణంతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో, ఆ మహాపట్టణము, అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని అందలి అధిక వ్యయము చేత ధనవంతులైరి, అది ఒక్క గడియలో పాడైపోయిన అని చెప్పుకొనుచు కేకలు వేచుండిరి. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దాని గూర్చి ఆనందించుడి. ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణంనకు తీర్పు తీర్చి ఉన్నాడు. ఆమేన్. మంజులావాణి గారు చదువు. అందరికీ ప్రభు పేరిట వందనములు. తరువాత బలిష్ఠుడైన యొక్క దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి, ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నిటికి కనపడకపోవును. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభులై ఉండిరి. జనములన్నీయు నీ మాయ మంత్రముల చేత మోసపోయిరి. కావున వైనికుల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లన గ్రోవి ఊదువారి యొక్కయు బూరెలు ఊదువారి యొక్కయు శము ఇక ఎన్నడూనూ నీలో వినపడదు. మరి ఏ శిల్పమైనా చేయి శిల్పి ఎవడునూ నీలో ఎంత మాత్రమును కనపడడు. తిరుగటి ధ్వని ఇక ఎన్నడూనూ నీలో వినపడదు. దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపదు. పెళ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడూనూ వినపడవు అని చెప్పాను. మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడు వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనపడనను. ఆమెన్. ఆమెన్. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగముల ద్వారా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్. చదివినందరికీ దేవుని నామంలో వందనాలండి. మరి ఈ సమయంలో ఈ నెల వాగ్దానము, ఈ సంవత్సర వాగ్దానము అక్క చదువుతారు. ఈ నెల వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనము. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును. ఆమేన్. ఈ సంవత్సర వాగ్దానము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. 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 చదవబడినటువంటి వాగ్దానముల ద్వారా దేవుడు మనల్ని అనుదినము సంరక్షించి పోషించి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి ఈ దినపు దీవెనలతో మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్.